ఈ పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఇవాళ పటాన్చెరులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరు దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాడగా ఇవాళ పటాన్చెరుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్, ఇక్కడ మౌలిక వసతులు లేవు, మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు, కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా, మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధలు తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్చెరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడే అని నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరకనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా, సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో, మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు, నేను, ఆనాడు వైఎస్ఆర్ దామోదర్ రాజు నరసింహ గారు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లా మెదక్ అభివృద్ధి కోసం పనిచేసిండ్రో, ఇవాళ నేను, పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తాను.